ఆత్మీయులందరికీ నమస్కారం అండి. ఈరోజు గోరుచిక్కుడు ఫ్రై చేసుకుందాం. అది చేసే విధానం ఏంటంటే, ఫస్ట్ గోరుచిక్కుడిని నీట్‌గా చేసుకొని, ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలండి. ముక్కలు చేసుకొని ఉడకబెట్టాలి. ఉడకబెట్టేటప్పుడు దాంట్లో కొంచెం ఉప్పేయాలి. ఉప్పేసిన తర్వాత అవి ఉడుకుతాయి. ఉడికిన తర్వాత తీసేసి, ఈ ఎండు కొబ్బరిను, పప్పులు దోరగా వేపుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు సన్నగా తరిగి, ఉల్లిపాయలు వేగిన తర్వాత ఈ ఉడకబెట్టుకున్నటువంటి ఈ గోరుచిక్కుడు ముక్కలు వేసి వేపాలి. వేపిన తర్వాత ఈ పౌడర్ ఉంటుంది కదండి, పౌడర్ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్లోనూ కొంచెం కారం వేసి మిక్సీ పట్టాలి. కారమును కాసిన వెల్లిపాయలు వేసేసి మిక్సీ పట్టేయాలి. మిక్సీ పట్టి ఇది ఏగిన తర్వాత ఈ పౌడర్ని అందులో జల్లేయాలి. చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోద్దండి. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇదిగోండి, ఇలాగా ముక్కలు మునిగే వరకు నీళ్లు పోయాలన్నమాట. నీళ్లు పోసేసి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ముక్కకు ఉప్పు పట్టుద్ది. మళ్ళీ ఆ పౌడర్లో పొడి పట్టేటప్పుడు వేయాలి. కొంచెం రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. ఇది ఉడుకుద్ది. ఇలా మూత పెట్టాలి. ఒక 5 నిమిషాలు అయిందంటే ఉడికిపోద్ది. ఉడికిన తర్వాత మళ్ళీ అవి తీసేసుకోవాలి. చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. పొయ్యి ఆపేసి వీటిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తర్వాత ఈ పుట్నాల్ని, ఎండు కొబ్బరిని కొంచెం దోరగా వేపుకొని పౌడర్ చేసుకోవాలి. కొంచెం దాంట్లోనే ఆ పౌడర్ చేసేటప్పుడు కొంచెం ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒక స్పూను కారం వేసుకోవాలి. మిక్సీ పట్టేయాలి. ఇందాక చూపించాను కదండి, పుట్నాలను దోరగా వేపుకోవాలని. పుట్నాలు దోరగా వేపాను, ఎండు కొబ్బరి దోరగా వేపేశాను. వేపి దీన్ని ఇలాగ పౌడర్ చేశాను అనమాట. అది కొంచెం నలిగిన తర్వాత ఏం చేయాలంటే దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. గింజల్లో ఫస్ట్ కాయల్లో ఉప్పు వేసాను, సరిపోదు కదా, అది కొంచెం కాయలకు బట్టి ఉంటుంది. ఇప్పుడు ఇది కొంచెం పౌడర్లో ఉండాలి కాబట్టి కొంచెం ఉప్పు వేసాను. ఆ తర్వాత 4 రెల్లలు ఎల్లిపాయలు వేసాను, కొంచెం కారం వేసేసాను అనమాట. అన్నీ వేసి చక్కగా మిక్సీ పట్టేశాను. ఆ తర్వాత పొయ్యి మీద ఉల్లిపాయలు వేగిన తర్వాత చిక్కుడుకాయలు వేసి వేగిన తర్వాత ఈ పౌడర్ జల్లేయాలి. చక్కగా దాని మీద చల్లేస్తే బాగుంటుంది. పొయ్యి అంటించానండి. ఇప్పుడు నూనె పోస్తాను. ఓ పావు వేసుకుంటే సరిపోద్దండి, ఎందుకంటే ఆల్రెడీ ఉడికినవి కాబట్టి ఆ చిక్కుడుకాయలు. ఉల్లిపాయ ఆగటానికి మటుక్కే కొంచెం కాగనివ్వాలి. నూనె కాసిని ఆవాలు వేసుకోవాలి తాళింపులోకి. కొంచెం జీలకర్ర, ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు, అవి వేసుకోవాలి. వేగనిద్దాము. ఇవి కొంచెం దోరగా వేగనిచ్చిన తర్వాత కొంచెం సేపు మూత పెడితే త్వరగా అవుతుంది. త్వరగా అయిపోయే రెసిపీ. అన్నీ కావాలనే ఇది లేకుండా ఒక 2 ఉల్లిపాయలు ఉంటే అవి సన్నగా కట్ చేసేసుకొని చిక్కుడుకాయలు ఒలుచుకొని ఉడకబెట్టేసామనుకోండి. ఉడకబెట్టిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత తీసుకొని ఒక గిన్నెలోకి పెట్టుకొని ఇలా ఉల్లిపాయలు వేగనిచ్చేయాలి. చూసారా, దోరగా వేగాయి. ఇప్పుడు వీటిలో కాస్తంత ఒక చిటికెడంతా పసుపు వేసుకోవాలి. ఇవ్వండి, కొంచెం పసుపు. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. గోరుచిక్కుడు వేసేసుకోవాలి. చాలా తేలికైన పని అండి, ఇబ్బంది లేదు. టేస్ట్ బాగుంటుంది. చపాతీల్లోకి చాలా బాగుంటుంది. రెండు నిమిషాలు మూత పెడదాం. కొంచెం దాని మీద మూత పెడితే ఆవిరి అటు ఇటు పోకుండా ఉంటుంది. చూడండి, ఇదిగోండి చక్కగా వేగింది. ఇందులో ఇప్పుడు ఈ పౌడర్ని జల్లేయాలి. జల్లేసి కొంచెం మెత్తటిప్పు వేసుకోవాలన్నమాట, సాల్ట్. ఇందాక కాయలు ఉడకబెట్టేసేటప్పుడు వేసాను కదండి, కాబట్టి ఎక్కువ పట్టదనమాట. కొంచెం అలాగా లైట్గా. చూడండి ఎంత బాగుందో, కలర్ఫుల్గా అయిపోయింది. చిక్కుడుకాయ ఫ్రై అయిపోయిందండి. కొంచెం సేపు ఒక 5 నిమిషాలు అలాగా సిమ్లో అది మొత్తం పట్టుకునేంతవరకు చిక్కుడుకాయ పౌడరు కొంచెం సేపు ఉంచాలి సిమ్ పెట్టి పొయ్యి.
అంతే. ఇదండి చిక్కుడుకాయ ఫ్రై. సరే, మళ్ళీ ఇంకోసారి ఇంకో రెసిపీ తోటి కలుద్దాం. సెలవా మరి.